రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 7గురిని అరెస్ట్ చేశారు. దారి దోపిడీపై వారిని విచారిస్తూ ఉన్నారు. నిందితులు పథకం ప్రకారమే దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తోంది. నిన్న రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సినీ ఫక్కీలో దారి దోపిడీ జరిగింది. హైదరాబాద్కు చెందిన రాకేష్ అగర్వాల్ అనే వ్యాపారి 40 లక్షల రూపాయలను తీసుకువెళుతున్నాడనే సమాచారంతో అతడి కారును 4 దుండగులు వెంబడించారు. వ్యాపారి కారును ఢీకొట్టడంతో పాటు అతడి కళ్లలో కారం చల్లి డబ్బులు తీసుకుని పారిపోయారు. అయితే దుండగులు ప్రయాణిస్తున్న కారు సైతం బోల్తా పడింది. అప్పటికే స్థానికులు వెంట పడుతూ ఉండడంతో కారును అక్కడికే వదిలేసి అందిన కాడికి డబ్బులు తీసుకుని ఉడాయించారు. రాకేష్ అగర్వాల్ తన దగ్గర పనిచేసే సాయిబాబా మణిలను వికారాబాద్ వెళ్లి ఓ వ్యక్తి నుంచి 40 లక్షల రూపాయలు తీసుకురావాలని పంపించాడు. వారిద్దరూ డబ్బులు తీసుకుని వికారాబాద్ నుంచి హైదరాబాద్కు తిరిగి పయనమయ్యారు. అయితే వారిని 4 వ్యక్తులు వెంబడించారు. షిఫ్ట్ డిజైర్ వాహనంలో వెంబడించి హుసేన్పూర్ గ్రామ శివార్లో నిర్మానుష్యమైన ప్రాంతంలో వాహనాన్ని అడ్డగించారు. వారిలో 3 వ్యక్తులు ముఖాలకు మాస్క్ ధరించి బాధితుల కారు దగ్గరకు వచ్చి డ్రైవర్ కళ్లలో కారం చల్లి వెనుక సీట్లో కూర్చున్న సాయిబాబా అనే వ్యక్తిపై రాయితో దాడి చేశారు. అనంతరం వారి దగ్గర ఉన్న 40 లక్షల రూపాయలను దోపిడీ చేసి పరారయ్యారు. ఇలా పారిపోతున్న క్రమంలో 4 కిలోమీటర్లు దాటిన తర్వాత కొత్తపల్లి గ్రామ శివార్లో నేరస్తుల కారు అదుపు తప్పి పక్కనే ఉన్న కల్వర్ట్ను ఢీకొట్టి బోల్తా పడింది. వెంటనే నేరస్తులు కారులో నుంచి బయటకు వచ్చి కారును అక్కడే వదిలి డబ్బు తీసుకుని పారిపోయారు. కారు బోల్తా పడిన శబ్దం రావడంతో చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న ప్రజలు సంఘటనా స్థలంలో గుమిగూడారు. ఆపై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శంకర్పల్లి పోలీసులు, నార్సింగి ఏసీపీ రమణగౌడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. నిందితులు పారిపోతున్న దృశ్యాలు స్థానికంగా ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు 4 బృందాలతో గాలించి నిందితులను అరెస్టు చేశారు.